సార్ నాగేశ్వర్ గారు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే మనకి రెండు సవాళ్ళు. ఒకటి, కరోనాను కట్టడి చేసే వ్యూహం ఒకటి కావాలి. ఎందుకంటే రోజు 3.5 లక్షలకి చేరుకున్నాయి రోజువారీ కేసులు. ఇది 5 లక్షలు అవుతుందా, 7 లక్షలు అవుతుందా, లేకపోతే కొన్ని సంస్థల అంచనా వేస్తున్నట్టుగా, కొన్ని అధ్యయనాలు చెప్తున్నట్టుగా 10 లక్షలకు చేరుకుంటుందా అనేది ఒకటి. రెండోది, మన వైద్య ఆరోగ్య రంగం ఎదుర్కొనే సవాళ్ళు, దాని నుంచి మనం బయటపడేటటువంటి మార్గాలు. ప్రస్తుతం మన వైద్య ఆరోగ్య వ్యవస్థ ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటోంది ప్రస్తుతం ఈ సెకండ్ వేవ్లో? పెద్ద సమస్య పాలసీ పెరాలిసిస్, అంటే మనకు విధానపరమైన వైఫల్యము, ఆక్సిజన్లో వైఫల్యము, రెమ్డెసివిర్లో వైఫల్యము, వ్యాక్సినేషన్లో వైఫల్యము. మీరు ఒక్క దాంట్లో కాదు, కోవిడ్-19 సెకండ్ వేవ్లో పూర్తిగా పాలసీ పెరాలిసిస్ కనబడుతుంది. దీన్ని మార్చుకోకపోతే చాలా పెను ప్రమాదం, ఉపద్రవం రాబోతుంది. ఎందుకంటే ఇక అప్పుడు మళ్ళొకసారి దేశవ్యాప్త లాక్డౌన్ వేసుకోవడమే తప్ప మరో మార్గం ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్కు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనకు ఆక్సిజన్ సప్లై ఉంది. ఇది చాలా చిన్న పని. ఒక 4 వారాల్లో ఒక ఆక్సిజన్ ప్లాంట్ను ఒక హాస్పిటల్లో ఏర్పాటు చేయవచ్చు. మరి ఎందుకు ఫెయిల్ అయ్యాం? అక్టోబర్ 21న 162 ఆక్సిజన్ ప్లాంట్లు 150 హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసేందుకు పిఎం కేర్స్ లో 201.58 crores తో కార్యక్రమ టెండర్లు టెండర్ పెట్టారు. కానీ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? అసమర్థుల్ని, చాతకాన వాళ్ళను ఆక్సిజన్ ప్లాంట్ టెండర్లు ఇచ్చేశారు. మరి వాళ్ళు ఏం చేశారు? ఇవాళ 162 ఆక్సిజన్ ప్లాంట్స్ కు అక్టోబర్ 21, 2020లో టెండర్ ఇస్తే ఇవాళ మీకు 6 నెలల తర్వాత 33 మాత్రమే గ్రౌండింగ్. మరి ఇలాగే ఉంటే ఏ రకంగా మనం ఆక్సిజన్ సప్లై పెంచగలం? ఒక 2,000 కోట్లు ఖర్చు పెడితే మనకు 1540 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ హాస్పిటల్లోనే ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పటికీ లేదు కదా. దిక్కు ఏంటంటే ఇప్పటికీ ఆక్సిజన్ ప్రొడక్షన్ ఆగ్మెంట్ చేయడానికి 1000 కోట్లు 2,000 కోట్లు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించిందా? మీరు ఎక్కడ చూసారా? మీకు మార్చి 24న లాక్డౌన్ ప్రకటిస్తే 8 నెలలు పట్టింది టెండర్లు ఇవ్వడానికి. టెండర్లు ఇచ్చినాక 6 నెలల తర్వాత కూడా దిక్కులేదు పరిస్థితి ఆక్సిజన్. ఈనాటికి యాజ్ ఆఫ్ నౌ కూడా మీకు 1000 కోట్లు 2,000 కోట్లు ఇస్తున్నాం. నెక్స్ట్ 1 month లో 4 వారాల్లో చేస్తాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా మించిపోలేదు. మే మిడిల్ కు పీక్ వస్తుంది అని అంటున్నారు. సో పీక్ వచ్చి ఒక 3,000 మెట్రిక్ టన్ ఆక్సిజన్ ఒక 300 హాస్పిటల్లో లేదా ఒక 500 హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై ప్లాంట్లు పెడతామని ప్రభుత్వం ముందుకు రావచ్చు కదా. తర్వాత కూడా ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఉపయోగపడతాయి కదా. ఇప్పటికైనా మనం కేంద్ర ప్రభుత్వం మెడికల్ ఆక్సిజన్ రెగ్యులేషన్ మొత్తం కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా. సెంట్రల్లీ రెగ్యులేటెడ్ కమోడిటీ. మీకు ఏప్రిల్ 21 నాడు సీరం ఇన్స్టిట్యూట్ కు భారత్ బయోటెక్ కు 4,500 కోట్లు ఇచ్చారు. అదే అమెరికాలో ఆగస్టులో ఇచ్చారు, జూలైలో ఇచ్చారు. జూలైలో ఆగస్టులో సహకారాన్ని ఇచ్చారు. ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 21 వరకు మీకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు సీరం ఇన్స్టిట్యూట్ కు వీరికి ఫండింగ్ ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ పెంచచ్చు కదా. ఇప్పటికైనా చెప్పండి, మీరు భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని వ్యాక్సిన్లను కొనుగోలుకు పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చిందో చెప్పమనండి. ఆగస్టులో అమెరికా 40 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ అక్టోబర్లోనే 80 కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చింది. మన ప్రభుత్వము, మన కేంద్ర ప్రభుత్వం జనవరి చివరన అది కూడా 11 మిలియన్ అంటే 1,10,00,000కు ఆర్డర్ ఇచ్చింది. ఏం చెప్పుకుంటారు మనం? ఇవాళ పత్రికల్లో చూసాం కదా. మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్ల దిగుమతి పైన, పరికరాల దిగుమతుల పైన కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేస్తున్నాను ఇవాళ చెప్పారు. ఈ పని ఏదో 15 రోజుల ముందు చేయొచ్చు కదా. అందువల్ల ఇప్పటికైనా ఒక ప్రణాళిక, సుప్రీంకోర్టు చెప్పినట్లు జాతీయ ప్రణాళిక ఏంటి? మేలో ఆక్సిజన్ డిమాండ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా చెప్పారు ఇంతవరకు? కేంద్ర ప్రభుత్వం ఎవరు చెప్పాలండి? డాక్టర్లు చెప్తారా? ఒక హాస్పిటల్లో రోగులను ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కు దేశం మొత్తం మీద ఎంత ఆక్సిజన్ అవసరమో తెలుస్తుందా? ఇప్పుడు ఇవాళ దేశంలో ఎంత ఆక్సిజన్ అవసరం మేలో ఉండొచ్చు. హైయెస్ట్ డిమాండ్ సినారియో ఏంటి? ఆ హైయెస్ట్ డిమాండ్ సినారియో ప్రిపేర్ అయితే పని అయిపోతుంది కదా. ఆక్సిజన్ లేక మనుషులు వచ్చిన ఏంటండి? 100 కోట్లు 500 కోట్లు ఖర్చు పెడితే అయ్యే పనిని ఎందుకు చేయలేకపోతున్నాం?
1000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయే పని ఎందుకు చేయలేకపోతున్నావు? ఈ మీరు అన్నట్టు ఈ హైయెస్ట్ మెడికల్ డిమాండ్ ఆక్సిజన్ సినారియోని చాలా మంది నిపుణులు ముందుగా హెచ్చరించిన కొంత నిర్లక్ష్యం జరిగిందనే మాట వాస్తవం. వాళ్ళని కూడా హేళనగా చూసి మాట్లాడిన సందర్భాలు కూడా మనకున్న. ఈ స్థాయి మనకి రాదు, ఇంత అవసరం రాకపోవచ్చు అని. ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు నిర్లక్ష్యం? అవహేళన చేస్తే అర్థం చేసుకోవచ్చు. దేశభక్తి లేదు మీకు అన్నారు. నేను ఇప్పుడు కాదు 3-4 నెలల క్రితం సెకండ్ వేవ్ ఇండియాలో కూడా రావచ్చు. ఎందుకంటే ఎపిడెమాలజీ ప్రకారం తక్షణమే మల్టిపుల్ వేవ్స్ లో వస్తుంది. స్పానిష్ ఫ్లూ అనుభవం 100 ఏళ్ల క్రితం కూడా అది సెకండ్ వేవ్ డెడ్లీగా వచ్చింది. అమెరికా, బ్రిటన్ల అనుభవం ఇదే చెప్తోంది. అందువల్ల సెకండ్ వేవ్ రాదు అనడం అది కరెక్ట్ కాదు అని నేను అన్నాను. ఎందుకంటే ఫిబ్రవరి 21న భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసి ప్రధానమంత్రిని అభినందించింది. కోవిడ్ ని జయించిన మహావీరుడు నరేంద్ర మోడీ అని తీర్మానం చేసింది. మార్చ్ 7 కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు, వీఆర్ ఎట్ ది ఎండ్ గేమ్ ఆఫ్ కరోనా వైరస్ అని. భారత ప్రధానమంత్రి ప్రకటించాడు, భారతదేశ అద్భుతమైన నవీన ఆవిష్కరణల ద్వారా కరోనా నుంచి దేశ ప్రజలకు రక్షణ కవచాన్ని కల్పించడమే కాదు, ప్రపంచం మొత్తానికి రక్షణ కవచం భారతదేశమే కల్పిస్తుంది అన్నాడు. ఇది the world is inspired by the fight of India against the COVID-19 అన్నాడు. అంటే భారతదేశ పోరాటాన్ని చూసి ప్రపంచం స్ఫూర్తి పొందుతుంది అన్నారు. అప్పుడు ఇది కాదయ్యా, సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంటుంది అంటే నీకు దేశభక్తి లేదు, నువ్వు దేశద్రోహి, నువ్వు పాకిస్తాన్ బాగుపడితే సంతోషపడతావు, చైనాలో బాగుపడితే ఆనందపడతావు, భారతదేశం బాగుపడితే ఆనందపడవని చెప్తుంది. ఇప్పుడు ఏమైంది? ఎవరు దేశభక్తి ఏమైంది? మా దేశ ప్రజలు 3.5 లక్షల మంది రోజు కరోనాకు బలవుతున్నారు. ఇది రియల్ కౌంట్ అయితే 35 లక్షల నుంచి 1 కోటి మంది ఉంటారు. ఇప్పుడు మీకు 5,000 దాటిపోతుంది మిడిల్ ఆఫ్ ద మే వరకు మరణాలు. ఈ కుటుంబాలు ఇవి స్టాటిస్టిక్స్ కాదు. ఇవాళ 2,600 మంది మరణించారు రోజు కంటే. ఇవి గణాంకాలు కాదు. ఇది 2,600 కుటుంబాల్లో ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కొడుకు, ఓ బిడ్డ, ఓ అమ్మమ్మ, ఓ నానమ్మ కదా. ఇవి మీరు లెక్కలుగా చూస్తారా? ఇవాళ ఆఖరికి చావు చనిపోయిన తర్వాత కూడా శవాలు వెయిటింగ్ లో ఉంటాయా? ఎక్కడైనా చూసారా? దీనికి ఇది పాలసీ పెరాలిసిస్ కదండి అనేది. ఇప్పటికైనా మీరు మరింత భయంకరమైన పరిస్థితిని మేలో చూడబోతున్నారు అని హెచ్చరిస్తున్నారు. మీరు ప్రొఫెసర్ ముఖర్జీ అని మీరు కరెంట్ అఫైర్స్ షోలో ఆమె హెచ్చరించారు. చూడండి, మే మొదటి వారంలో రోజుకు 5 లక్షల కేసులు ఉండొచ్చు, మిడిల్ ఆఫ్ ద మే రోజుకు 8 నుంచి 10 లక్షల కేసులు ఉండొచ్చు అని. ఇప్పుడు ఆమె ఏమంటారు? నువ్వు విదేశాల్లో ఉన్నావు, దేశద్రోహి, నీ దేశభక్తి లేదు, భారతదేశంలో 5 లక్షల కేసులు కావాలని కోరుకుంటున్నావు అని ఆమెను స్కోలింగ్ చేస్తారు. అని చెప్తున్నప్పుడు అర్థం చేసుకోండి అయ్యా, ఇది కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ ఎకానమిస్ట్, ప్రపంచ ప్రఖ్యాత పత్రిక, ఇండియా ఈజ్ అన్ సునామీ అని చెప్పారు. కోవిడ్ సునామీ ఉంది ఇండియాలో అని చెప్పారు. అరే ఎకానమిస్ట్ కూడా భారత వ్యతిరేకమా? ఎవరు మాట్లాడినా వాళ్ళ దేశద్రోహులు, వీళ్ళ దేశభక్తి లేదు, మా ఒక్కరికే దేశభక్తి ఉంది, అందుకే మేము భారతదేశంలో కోట్లాది మంది కరోనాకు బలి చేస్తాం. కోట్లాది మందిని కరోనాకు బలి చేయడం, వేలాది మందిని కోవిడ్ కు చనిపోవడం దేశభక్తి కాదు. అందువల్ల ఇప్పటికైనా ఓపెన్ గా చెప్పండి, వ్యాక్సినేషన్ ప్రణాళిక ఏంటి? ఇది నేనట్టుగా సుప్రీంకోర్టు అడిగింది. ఏంటి మీ జాతీయ ప్రణాళిక? వ్యాక్సిన్ల ఉత్పత్తి ఎంత చేస్తారు, ఎంత ఇస్తారు, ఎప్పటి వరకు వ్యాక్సినేషన్ పూర్తవుతుంది? ఇప్పటి లెక్కల ప్రకారం 2025 అవుతుంది. సో అప్పటిదాకా ఆగల ఎన్ని వేలు చూడాలి? ఆక్సిజన్ అవసరాలు ఎన్ని ఉంటాయి, వెంటిలేటర్ అవసరాలు ఎన్ని ఉంటాయి, రెమ్డెసివిర్ అవసరాలు ఎన్ని ఉంటాయి? మీరు లెక్క చెప్పండి మాకు. అరే బెడ్ల అవసరాలు ఉంటాయి, మేక్ షిఫ్ట్ హాస్పిటల్ కట్టండి. ఒక 15 రోజుల్లో మన ఒక హాస్పిటల్, మేక్ షిఫ్ట్ హాస్పిటల్ కట్టచ్చు. ఇలా చైనాలో 1 వారం రోజుల్లో ఒక హాస్పిటల్ కట్టలేదు, మనం చూసాం కదా. మన ఈనాడు పత్రికలో పేజ్ 1లో వేసుకున్నాం కదా. ఒక మేక్ షిఫ్ట్ హాస్పిటల్ కట్టండి. అరే ఇమీడియట్ గా ఇంతవరకు మీరు చెప్పండి, ఆరోగ్య రంగానికి పాండమిక్ వచ్చాక కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు నయా పైసా పెరగలేదు. 35,000 కోట్లు మీరు వ్యాక్సిన్లకు ఇచ్చామని చెప్పారు కదా, ఎక్కడ పోయినాయి? అవును, ఇప్పటి వరకు 12 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చారు. వ్యాక్సిన్ కు 150 రూపాయల డోస్ కు 12 కోట్ల వ్యాక్సిన్లు అంటే ఎంత అవుతుంది? 1800 కోట్లు అవుతాయి కదా. మరి 35,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించి 1800 కోట్లే ఖర్చు పెట్టారు కదా. ఏమైంది ఇది? ఆ డబ్బులను ఎక్కడ పోయాయి? పిఎంకే డబ్బులు ఎక్కడ పోయాయి? ఎస్ సార్, నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. సార్ నాగేశ్వర్ గారు, పాఠాలు నేర్పి పరీక్షలు పెట్టేవాళ్ళు గురువులు అంటారు. ఇక్కడ పరీక్షలు పెట్టి
మనకి గుణపాఠాలు నేర్పుతోంది కరోనా. కరోనా నేర్పినటువంటి ఈ గుణపాఠం నుంచి అంటే మనం ఎలాంటి లెసన్స్ నేర్చుకున్నాం ముందు? మనము కరోనాను తప్పుపట్టి లాభం లేదు, ప్రజలను మాత్రమే తప్పుపట్టి లాభం లేదు. ప్రజలంటే 135 కోట్ల మంది. అవును. 135 కోట్ల మంది రెగ్యులేట్ కావడం అంత సులభం కాదు. కానీ 135 మంది కూడా లేని ప్రభుత్వం రెగ్యులేట్ కావడం సులభం అవుతుంది. ఎందుకంటే నాయకత్వాన్ని ఎన్నుకునేది ఎందుకు? అయ్యా మాకు మార్గం చూపండి అని. నాయకులు ఏమంటున్నారు? ప్రజలరా మీరు మారండి అంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు మారాలి, అందులో అనుమానం లేదు. కానీ 135 కోట్ల మంది ప్రజలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు కదా. ఒకటి, ఇప్పుడు మీకు ఫండమెంటల్ పాయింట్ ఏంటి? ఎపిడెమియాలజీ ఏం చెప్తుంది? దిస్ ఈజ్ నాట్ ద లాస్ట్ వేవ్, దిస్ ఈజ్ నాట్ ద లాస్ట్ పాండమిక్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది చివరి పాండమిక్ కాదు, ఇది చివరి వేవ్ కాదు. ఒకటి, అందువల్ల మనం ప్రిపేర్ అయి ఉంటే తప్పేంటి? ఇప్పుడు మనకు మార్చ్ లో 500 కేసులు ఉన్నప్పుడు మనం ప్రిపేర్ అవడానికే కదా లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ ద్వారా కరోనా పోదు అని అందరికీ తెలుసు. సమస్యను వాయిదా వేస్తుంది తప్ప సమస్యను పరిష్కరించదు లాక్డౌన్ తెలుసు. కానీ లాక్డౌన్ విధించుకొని లక్షల ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రిపేర్ కావాలి. అందువల్ల ఆరోగ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు కాలేదు. ఇప్పటికైనా అనేది గతాన్ని కాదు నేను చెప్పేది. గతాన్ని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే భవిష్యత్తు నిర్దేశించుకోవటానికి. ఈ ఉదాహరణకు మీకు అక్టోబర్ 5న ఇండియన్ వేరియంట్ ఉన్నట్లు ముందు సమాచారం వచ్చిన తర్వాత ఏం చేయాలి? జినోమిక్ సీక్వెన్సింగ్ చేయాలి. చేసి ఇది దీని మ్యుటేషన్లు ఏమైనా అవుతున్నాయా అని. జినోమిక్ సీక్వెన్స్ ఎందుకు చేయాలి అంటే ఈ వైరస్ అంతకు ముందున్న వేరియంట్ల కన్నా ఎలా డిఫరెంట్, దీని డిఫరెంట్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, ది ఇన్ఫెక్టివిటీలో డిఫరెన్స్ ఉందా, ఎక్కువ మందికి వ్యాప్తి చెందిందా. 2, లిథాలిటీ అంటే తీవ్రతలో డిఫరెన్స్ ఉందా. 3, క్లినికల్ మేనిఫెస్టేషన్స్ లో తేడా ఉందా. ఇప్పుడు ఉదాహరణకు మొదటి వేవ్ లో జలుబు వచ్చింది, ఈ రెండో వేవ్ లో డ్రై నోజ్ వస్తుంది. మొదటి వేవ్ లో మీకు డయేరియా వచ్చింది, రెండో వేవ్ లో ఇండైజెషన్ వస్తుంది. ఇలా క్లినికల్ మేనిఫెస్టేషన్స్ స్టడీ చేయాలి. అక్టోబర్ 5న కొత్త మ్యుటేషన్ ఉంది అని తెలిసినప్పుడు మనం ఏం చేసాం? జనవరి వరకు అసలు జినోమిక్ ఎనాలిసిస్ మొదలు పెట్టలేదు ఇండియాలో. ఇప్పుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఇప్పుడు మన షోలో వస్తారు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్. ఆయన ఎప్పుడు చెప్పాడు? కనీసము ప్రతి 5% శాంపిల్స్ ను జినోమిక్ ఎనాలిసిస్ చెయ్యాలి అని చెప్పాడు. చేసాము మన 5% శాంపిల్స్ ను. అక్టోబర్ లో మొదటి మ్యుటేషన్ కనుక్కుంటే జనవరి దాకా జినోమిక్ ఎనాలిసిస్ చెయ్యకుండా జనవరిలో 115 కోట్లతో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 10 ల్యాబ్స్ ఏర్పాటు చేసి కన్సార్షియం తో జినోమిక్ ఎనాలిసిస్ మొదలు పెట్టారు కానీ నిధులు ఇవ్వలే. నిధులు ఇవ్వకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి ఏం చెప్పారంటే మీరే నిధులు సమకూర్చుకోండి అన్నారు. వాళ్ళు మార్చి 31న 80 కోట్లు రిలీజ్ చేశారు. ఇది ప్రజల పనా? ప్రజలు చేయగలరా ఈ పని? ఇప్పుడు జినోమిక్ ఎనాలిసిస్ ప్రజలు చేస్తారా? నిధులు ప్రజలు ఇస్తారా? నాకు చెప్పండి. అంటే అక్టోబర్ 5న మ్యుటేషన్ కనుగొన్నారు. సమాచారం ప్రజలకు కూడా తెలుసు. ఏం చేయగలుగుతారు ప్రజలు? పాపం మాస్క్ వేసుకుంటారు అంతే తప్ప, ఇంకా చేతులు కడుక్కుంటారు తప్ప అంతకని ఎక్కువ చేయలేరు కదా. సో చేయాల్సింది ఎవరు? ప్రభుత్వాలు కదా. ఐ కెన్ అండర్స్టాండ్ డాక్టర్స్ కెనాట్ స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ పాలిటిక్స్, బట్ ఐ విల్ స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ పాలిటిక్స్. ఎందుకంటే పాలిటిక్స్ అంటే ఏంటిది? ప్రజల సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాన్ని, సృజనాత్మక పరిష్కారాన్ని చూసే శాస్త్రం. పాలిటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ఫైండింగ్ క్రియేటివ్ సొల్యూషన్స్. ఇప్పుడు మీరు ఏమైంది? నేను ఒక జినోమిక్ సీక్వెన్స్ చెప్పాను. ఇప్పటికైనా నాకు చెప్పండి, 5% డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు చాలా గొప్ప వైద్యవేత్త కదా, ఆయన చెప్తున్నారు అయ్యా 5% శాంపిల్స్ ను మీరు జినోమిక్ ఎనాలిసిస్ చేయాలి. ఎందుకంటే డబుల్ మ్యూటెంట్, ట్రిపుల్ మ్యూటెంట్ అంటున్నారు, ఇండియన్ వేరియంట్ అంటున్నారు. వైరస్ కేసులు పెరుగుతున్న కొద్దీ మ్యుటేషన్లు పెరుగుతుంది. నేనేమి మెడికల్ సైన్స్ స్టూడెంట్ కాదు, నా స్టూడెంట్ ఆఫ్ సోషల్ సైన్స్. నేను చెప్పగలుగుతున్నాను కదా, శాస్త్రవేత్తలు చెప్పరా? సో ద వైరస్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే యాజ్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్, ఇట్స్ మ్యుటేషన్స్ ఇంక్రీజ్. దిస్ ఎ కామన్ సెన్స్. ఈ మ్యుటేషన్లను మనం పట్టుకోవాలంటే, దీనికి తగ్గట్టుగా వ్యాక్సిన్లను మార్చుకోవాలంటే, దీనికి తగ్గట్టుగా మన క్లినికల్ మేనిఫెస్టేషన్స్ అర్థం చేసుకోవాలంటే, మన ప్రిపరేషన్ ఉండాలి అంటే చేయాల్సింది ఏంటయ్యా? దాని జినోమిక్ ఎనాలిసిస్ చేశామా? 2, సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అవసరాలు ఎక్కువ అవుతున్నాయి. ఇది ఎప్పుడు తెలిసింది మనకు? ఫిబ్రవరిలో తెలిసింది. నేను మీరు నా వీడియోలు చూడండి, ఫిబ్రవరిలో చెప్పాను మొదటి వేవ్ కు సెకండ్ వేవ్ కు తేడా ఏంటి అని. ఆ తేడాలో ఒకటి క్లియర్ గా చెప్పింది ఏంటంటే, సెకండ్ వేవ్ లో లంగ్ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువ వస్తున్నాయి,
ఆక్సిజన్ బ్రెత్లెస్నెస్ ఎక్కువ వస్తుంది అని. నేనేమి మెడికల్ స్టూడెంట్ కాదు, బట్ శాస్త్రవేత్తలు చెప్పింది, Yes. రాసింది చదివి చెప్పాను. ఇవాళ ఆక్సిజన్ కు ప్రిపేర్ కావాలి కదా. ఆక్సిజన్ మనం ఎప్పుడు ప్రిపేర్ అయ్యాం? నేను ఇంతకుముందు చెప్పాను, మార్చి 24 లాక్డౌన్ విధిస్తే అందరికీ తెలుసు కదా, దిస్ ఇస్ అన్ అక్యూట్ రెస్పిరేటరీ ప్రాబ్లం అని. కరోనా వైరస్ అంటేనే శ్వాసకోశ వ్యాధిని కలిగించే వైరస్. ఇది అందరికీ తెలుసు కదా, దిస్ క్యారెక్టర్ అది కదా. సో దీని క్యారెక్టర్ అది కనుక ముక్కు మూసుకోమంటున్నాం కదా, Yes, sir. లేకపోతే ముక్కెందుకు మూసుకోమంటాం మనము? రైట్, ఇప్పుడైతే మనం ప్రమాదంలో ఉన్నాము, మన చుట్టూ ప్రమాదం ఉంది, మన చుట్టూ వైరస్ ఉంది, మన చుట్టూ రోగాలు ఉన్నాయి, మన చుట్టూ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. నేను అడిగేది ఏంటంటే లెసన్ ఏం నేర్చుకున్నాం, మనం ఏం చేయాలి, ఏం చేస్తే దీని నుంచి బయటపడతాం? ఒకటి జినోమిక్ ఎనాలిసిస్ కు పెంచాలి. దీనికి ఏం పెద్ద ఖర్చు కాదు. ఇప్పుడు 115 కోట్లతో 10 ల్యాబ్స్ చేశారు. 2000 కోట్లు ఇవ్వండి అయ్యా, ఏం కొంపలు మునుగుతాయి. 5% టెస్ట్ శాంపుల్ ప్రతి కరోనా సోకిన 100 మందిలో 5 బ్లడ్ శాంపుల్ తీసుకొని జినోమిక్ ఎనాలిసిస్ నిరంతరం చేస్తూ కొత్త మ్యుటేషన్ల అర్థం చేసుకునే పని చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, తక్షణం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయండి. వర్స్ట్ కేస్ సినారియో ఇంకా రావటానికి 4 వారాలు ఉంది. ఇప్పుడు ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ చెప్పింది, మే మొదటి వారంలో 5 లక్షల కేసులు రోజుకు వస్తాయి, 3000 మంది చనిపోతారు. మే మిడిల్ ఆఫ్ ద మే, కరెంట్ టాపర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది, మిడిల్ ఆఫ్ ద మేకు 8 to 10 lakh కేసెస్ వస్తాయి, చనిపోయేది 5500 మంది అన్నారు. వర్స్ట్ కేస్ సినారియోకి ప్రిపేర్ అయ్యటానికి ఇప్పటికీ 4 to లో ఆక్సిజన్ ప్లాంట్ ను మనము ఏర్పాటు చేయొచ్చు విత్ 1.25 crores. దట్స్ ఆల్. ఇది 2000 కోట్లు శాంక్షన్ చేయండి. ఇది నష్టం కాదు. ఆక్సిజన్ హాస్పిటల్లో ఉంటే అది రోజు వాడకపోవచ్చు బెడ్ లాగా, కానీ ఎమర్జెన్సీలో వాడటానికి ఉపయోగపడుతుంది కదా. రోజు వాడేటినే మనం పెట్టుకోము, ఎప్పుడన్నా అవసరం వచ్చేసి పెట్టుకుంటాం కదా. ఎప్పుడన్నా 50-20 మంది చుట్టాలతో ఎట్లా అని ఒక పెద్ద వంట పాత్ర ఇంట్లో పెట్టుకోమో మనం, అట్లా పెట్టుకోండి. ఏం కొమ్మలు ఉంటావు, 2000 కోట్లు ఖర్చు పెట్టండి, ఆక్సిజన్ సప్లై అవుతుంది. 3, రెమ్డెసివిర్ ప్రొడక్షన్ పెంచండి. మందులు, ఆ వ్యాక్సిన్ లో అన్నిటికీ కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేవు అని ప్రకటించండి. పాండమిక్ టైంలో నో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, దీనికి మేధో సంపద హక్కు లేవు. ఇది మన ప్రభుత్వం చెప్పడం కాదు, భారతదేశం అడుగుతుంది WTOలో. సో దేర్ గివ్ ఎవ్రీ క్యాపబుల్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉన్న కంపెనీల అన్నింటినీ రెమ్డెసివిర్ ప్రొడక్షన్ చేయమని చెప్పండి. సో ఇది రెమ్డెసివిర్ ప్రొడక్షన్ కాస్ట్ పెంచి 10 అవసరం ఉంటే 20 రెడీ పెట్టుకోండి. అండి టాబ్లెట్లు ఎంత అవుతుంది? 1000 కోట్లు అయితే 2000 కోట్లు అవుతుంది. వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్స్ ఇవాళ అమెరికా వాళ్ళు ఎక్స్పోర్ట్ బ్యాన్ పెట్టారు. అంటే వాళ్ళు అమెరికా ఫస్ట్ డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ తెచ్చారు. ప్రెసిడెంట్ బైడెన్ తో మాట్లాడండి, అయ్యా మనం SCQ ఇచ్చాం, మాకు ఈ మెటీరియల్ ఇవ్వండి. లేదు, డొమెస్టిక్ గా ప్రిపేర్ తయారు చేయడం మొదలు పెట్టండి. దానికి కావాల్సిన దేశీయ ఉత్పత్తిని తయారు చేయండి. వ్యాక్సిన్లే కాదు, వ్యాక్సిన్ కావాల్సిన రా మెటీరియల్స్, ఇంటర్మీడియట్స్ కూడా ఇక్కడే తయారు అవకాశం పెట్టండి. ఒక మేక్ షిఫ్ట్ హాస్పిటల్ కట్టండి. ఇవాళ 5 లక్షల రోజుకు, సో ఇంకా 10 లక్షలు వస్తాయి అనుకోండి. 10 లక్షలకు వస్తే ఎన్ని హాస్పిటల్ కావాలి, ఎన్ని బెడ్లు కావాలి? డాక్టర్లను మనం తయారు చేయలేము, కానీ బెడ్లను తయారు చేసుకోగలం కదా. సో బెడ్లను తయారు చేయండి. ఇతర మెడికల్ నాలెడ్జ్ ఉన్న వారు అందరినీ ట్రైన్ చేయండి. అది ఏ ప్రాక్టీస్ అయినా ఒక మ్యాన్ పవర్ ను, అంటే ఆ డాక్టర్ల లాగా క్యాపబుల్ కాకపోవచ్చు, కానీ బేసిక్ థెరపెటిక్ మేనేజ్మెంట్ చేస్తారు కదా. డయాగ్నోస్టిక్స్ రెడీ పెట్టుకోండి, థెరపెటిక్స్ రెడీ పెట్టుకోండి. డాక్టర్లకు అవసరమైన ప్రొఫ్లాక్టిక్స్ అంటారు, అంటే PPE కానీ మొదలు కానీ ఏదైనా రక్షణ కవచాలు అంటారు. సో ప్రొఫ్లాక్టిక్స్ రెడీ పెట్టుకోండి. సో ఇవి జాతీయ ప్రణాళిక. సుప్రీంకోర్టు చెప్పింది ఎన్ని అవసరం, అయ్యా ఎన్ని బెడ్లు అవసరం, ఎంత ఆక్సిజన్ అవసరం, ఎంత రెమ్డెసివిర్ అవసరం, ఎంతమంది, ఎన్ని రకాల వ్యాక్సిన్లు అవసరం. వ్యాక్సిన్ ప్రొడక్షన్ ర్యాంపప్ చేయండి. ప్రపంచంలో ఎక్కడ మంచి వ్యాక్సిన్ అక్కడ తీసుకురండి. సో ఇది వ్యాక్సిన్ కంపెనీలో ఒక 10,000 కోట్లు ఇవ్వండి. ఏమవుతాయి అన్ని కలిపినా కూడా 1 లక్ష కోట్లు దాటవండి. 35 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్రానిది, రాష్ట్రాలది మరో 40 లక్షల కోట్లు. 35 లక్షల కోట్లు ఒక 3% కేటాయించండి సార్. పాండమిక్ మీకు చేతులు జోడించి చెప్తున్నాం, ఇవి ప్రజలు చేయలేరు కదా ఈ డబ్బులు. ఇప్పుడు ఇవన్నీ డబ్బులతో సంబంధించి రా మెటీరియల్ ప్రజలు తయారు చేసుకోలేరు. అప్పుడు మీరు అన్ని చేయండి. మీరు కుంభమేళాలు, రాజకీయ ర్యాలీలు పెడుతూ లక్షల మంది జనం వస్తే మీరు గర్వపడుతుంటే, ప్రజల్ని మీరు మీ ప్రవర్తన బాగలేదంటే నాయకుడు కదా అండి. దేశంలో పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ ఇమిటేట్ చేసే దేశం కదా మనది.
మనది మహేష్ బాబుని చూసి హెయిర్ స్టైల్ మార్చుకుంటున్నాం కదా. అయ్యా ఈ నాయకులను చూసి మార్చుకుంటారు ప్రజలు. తర్వాత ప్రజలు మార్చుకోనప్పుడు ఎన్ఫోర్స్ చేయండి. ఎవరొద్దన్నారు మిమ్మల్ని? సో లాక్డౌన్ కన్నా ఇవన్నీ ఎంత అవుతుందండి? లాక్డౌన్ విధిస్తే, ఒక్క నెల లాక్డౌన్ విధిస్తే కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీలో 70,000 కోట్లు లాస్ అవుతుంది. ఆ 70,000 కోట్లు ఖర్చు పెడితే లాక్డౌన్ రాని అవసరం లేని పరిస్థితి వస్తుంది కదా. అందువల్ల చేతులు జోడించి చెప్పేది, ప్రజలకు చెప్పేది, అయ్యా COVID-19 అప్రాపరేట్ బిహేవియర్ పాటించండి, మాస్కులు ధరించండి, అనవసరంగా బయటికి వెళ్ళకండి, ఇండోర్ లో స్ట్రేంజర్స్ తో కలిసి ఉండకండి, కలిసి ఉండాల్సి వస్తే మాస్కులు పెట్టుకోండి, హ్యాండ్ హైజీన్ పాటించండి. కానీ మన దేశంలో ఇవన్నీ చెయ్యాలంటే కూడా సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో అవకాశం ఇవ్వవు. కోట్లాది మంది ఒక చిన్న గదుల్లో ఉంటారు, సోషల్ డిస్టెన్స్ సాధ్యం కాదు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు. అందువల్ల ప్రభుత్వాలు చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, అయ్యా ఏం అవసరమయ్యా, డయాగ్నాస్టిక్స్ కావాలి, ఆర్టీపీసీఆర్ టెస్ట్లే చేయండి అంటే ఇంకా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయడం లేదా? ప్రభుత్వమే చెప్తుంది కదా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ వల్ల అంత ఎఫెక్టివ్ ఉండదు అని. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయండి, ఇంటింటికి టెస్ట్ చేయండి, ఐసోలేట్, టెస్ట్, ట్రేస్ అండ్ ఐసోలేట్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను వాడండి, ఎన్ఎస్ఎస్ ఎన్సీసీలో వాడండి, ట్రైన్ చేయండి. ఎక్కడికి పోతే అక్కడ మన దేశానికి సామర్థ్యం ఉంది. పల్స్ పోలియో గుట్టలో ఉన్నవారికి, కొండలో ఉన్నవారికి, లోయలో ఉన్నవారికి, చెట్టు మీద ఉన్నవారికి, రైల్వే స్టేషన్లో ఉన్నవారికి, బస్సులో ఉన్నవారికి పోలియో ఎత్తుకొలేసినాం కదా. అంతటి గొప్ప సామర్థ్యం ఉన్న దేశం కదా మనది. ఇవి కూడా చేయండి. ఇంటింటికి వెళ్ళి ఎక్కడ కరోనా రోగున్నా, ఎక్కడ రోగ లక్షణాలు ఉన్నా పట్టుకోండి, క్వారంటైన్ సెంటర్లు పెట్టండి, ఐసోలేషన్ సెంటర్లు పెట్టండి. ఇంట్లో ఐసోలేట్ అయ్యే పరిస్థితి ఉండదు చాలా మందికి. మీరు ఇవన్నీ పెట్టండి, ఒక మేక్ షిఫ్ట్ హాస్పిటల్ కట్టండి. ఏం గొప్పలు మునుగుతాయి? అక్కడ బయట హైదరాబాద్ బయట బోల్డ్ ల్యాండ్ ఉంది, అర్జెంట్ గా మేక్ షిఫ్ట్ హాస్పిటల్ కట్టండి. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాబిలిటీ ఉంది, 10 రోజుల్లో ఇల్లు కడుతున్నారు. ఇంజనీరింగ్ లో మారిపోయింది కదా. పిలవండి దేశంలో ఉన్న ప్రఖ్యాత ఇంజనీరింగ్ కంపెనీలు. హాస్పిటల్ నిర్మాణం కావాలి, ఎన్ని రోజుల్లో చేయగలరు? ఎక్కడైనా రివ్యూ చూసారా మీరు? ఎన్ని రోజుల్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ కట్టగలుగుతారు? మీరు పిలవండి. సో ఇవన్నీ ప్రిపేర్ అయితే కనీసం ఏమవుతుందండి? వేస్ట్ అవుతుందా? ఓకే, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ఏమీ జరగలే, ఫైన్. 1,00,000 కోట్లు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటాం. నేను ఈ 30 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఇప్పటికి బోర్డు ప్రీమియం కట్టినా. నేను బతికే ఉన్నా కదా, నేను లాస్ అనుకుంటలేదు కదా. అయ్యా నేను ఏమన్నా చనిపోతే ఉపయోగపడేది అనుకుంటున్నాను తప్ప బతికే ఉన్నాను కదా. అది కదా లాభం. అందువల్ల దిస్ ఈస్ ఎ వెరీ స్మాల్ అమౌంట్ వీఆర్ స్పెండింగ్ ఫర్ ద పీపుల్స్ లైఫ్. ప్లీజ్ స్పెండ్. ప్రభుత్వాలారా చేతులు జోడించి చెప్తున్నాం, రోజుకు 10 లక్షల కేసులకు ప్రిపేర్ అయి ఉండండి, 15 లక్షల కేసులకు ప్రిపేర్ అయి ఉండి. రోజుకు 10 లక్షల కేసులు అంటే రకరకాల ఎస్టిమేషన్ల ప్రకారం రోజు 1 కోటి నుంచి 3 కోట్ల మందికి వస్తుందండి. రోజు 1 కోటి నుంచి 3 కోట్ల మందిలో 5% 10% హాస్పిటలైజేషన్ అయినా కూడా రోజుకు 10 లక్షల నుంచి 30 లక్షల మందికి హాస్పిటల్ అవసరం ఉంటుంది. అందులో 1% ఒకవేళ ఆక్సిజన్ అవసరం ఉన్న 30,000 మందికి ఆక్సిజన్ అవసరం ఉంటుంది. వీరికి ప్రిపేర్ కండి, యాక్షన్ ప్లాన్ రూపొందించండి, ప్రజల ముందు పెట్టండి, పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, ప్రజల సలహాలు తీసుకోండి. నలుగురు ఎక్స్పర్ట్స్ కలిసి కాదు, ఈ దేశంలో విజ్ఞానానికి కొరత లేదు, దీన్ని ఆలోచించండి అని చెప్పేది. రైట్. మనం